అయితే సార్ ఇప్పుడు వేణుస్వామి గారిది పరిస్థితి ఎలా ఉంది చూడండి. పరిస్థితి అంటే ఆ! ఆయన దాదాపుగా 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఆయన టాపు, బాపు అని మీడియా సంస్థలు ఆయన అందరూ చెప్పుకుంటున్నారు. హ్మ్. మరి చెప్పుకుంటూ ఉంటే మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన ఏదైతే ఘంటాపథంగా హ్మ్. వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ 2024 కాదు 2029 కూడా సీఎంఏ? మళ్ళీ జూన్ నుంచి అందరి ఆగమైపోతాయి. ఒక పార్టీ కనుమరుగైపోతది అని అన్నాడు. హ్మ్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏందంటే, వేణుస్వామి గారి హ్మ్. జాతకంలో ఇది పుట్టుకతో మంచిగుంది. పుట్టుకతో బావుందండి. బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. కానీ హ్మ్. పరిస్థితి ఏం జరుగుతుందంటే, మహాదశ శని మహాదశ నడుస్తుంది. హ్మ్. అంతర్దశ శని మరియు చంద్రుడు అంతర్దశలో. మరి పర్సనల్ ఇయర్ నంబర్ 2 2. అంటే అప్ అండ్ డౌన్. 2 హ్మ్. అంటే జర 2 అంటది. ఓకే అండి. గ్రోత్‌ని ఇయర్‌ని. హ్మ్. ప్రత్యంతర దశ కూడా 7 హ్మ్. అంటే 7 అంటే కేతు తలకాయల పనులు అంటారు చూడు అట్లా. హ్మ్. కొన్ని మాటలు అలా వెళ్ళిపోతాయి ఫ్లోలో. హ్మ్. గోచారం కూడా 2 అంటే డౌన్ ఫాల్‌లో ఉంది. ఓకే. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం కాదు. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము. హ్మ్. ఆ! ఇంకా క్లారిటీగా కావాలంటే హ్మ్. ఆయన 2019లో చెప్పారు కదా! జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని. గెలిచారు కదా! అవును. అప్పుడు, అప్పుడు లేదు శని. హ్మ్. వేరే మహాదశ ఉంది. హ్మ్. కేతువు. ఓకే. ఇప్పుడు ఏందంటే జనవరి 11, 2021 నుంచి హ్మ్. 2029 వరకు శని మహాదశనే. ఓకే. వేణుస్వామి గారికి. అంటే ఓకే. ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతుంది? 2024. 24. ఇంకా 4 సంవత్సరాలుంది. ఆయనకి ఇబ్బంది ఇంకా 4 సంవత్సరాలుంది. ఇబ్బందంటారా? లేకపోతే గ్రోత్ అంటారా? లేకపోతే వైరల్ అంటారా? ట్రోల్ అంటారా? ట్రెండింగ్ అంటారా? అది మీకే వదిలేస్తున్నా. హ్మ్. అంటే ఆయన అందరి జాతకాలు చెప్తుంటారు కదా! ఓకే. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మీరన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం. ప్రకారము 2029 వరకు ఆయనకి శని మహాదశ. హ్మ్. మరి కేసీఆర్ గారు గెలిచినప్పుడు నాకు కిరీటం పెట్టిండా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు కిరీటం పెట్టిండ్రా? ఎవరు గెలిచినప్పుడు నేను చెప్పినా నాకేం కిరీటం పెట్టిండ్రా? హ్మ్. నేను కూడా చెప్పా. మరి రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నాకేం కిరీటం పెట్టిండ్రు? నాకు కూడా ఏం కాలేదు చెప్పు కదా! మీరు ఆ! మీరు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పినాడు. మాకు పెట్టినారా? ప్రిడిక్షన్ మీది ఎవ్వరు ప్రిడిక్షన్. ఎవరికచ్చి పెట్టరు. హ్మ్. దానివల్ల ఏందంటే ఓహో! నీ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది అని హ్మ్. జనాలకు తెలుస్తది. అది. అంతే. హ్మ్. పోయినప్పుడు మనం సారీ చెప్పుకోవడమే. హ్మ్. గంతే. ఆ! రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వేణుస్వామి. ఓకే. రాబోయే రోజుల్లో ఆ! రాజకీయాల్లోకి అది వేణుస్వామి. నా ప్రిడిక్షన్. హ్మ్. బాగుందా? ప్రజలు ఎక్సలెంట్. ఇంకోటి హ్మ్. నాగబాబు గారి కొడుకు లావణ్య త్రిపాఠి వాళ్ళ హ్మ్. మ్యారేజ్ అయింది. హ్మ్. నవంబర్ 1, 2023. వాళ్ళు కూడా విడిపోతారని చెప్పారు. హ్మ్. ఎవరు? వేణుస్వామి ఆ! గారు. కానీ నేనేం చెప్తాను విడిపోరని నేను అంటున్నా. ఓకే. ఆ! విడిపోరు హ్మ్. అని ఎందుకని అనట్లేదు నేను. హ్మ్. వాళ్ళ మ్యారేజ్ ఈ డేట్‌లో అయింది. నవంబర్ 1, 2023. ఓకే. 1/11/2023. ఎవరిది? వరుణ్ తేజ అండ్ లావణ్య త్రిపాఠి హ్మ్. కదా! అవునండి. వాళ్ళ పేరులో కొంచెం అపోజిట్ ఉండొచ్చు గానీ, వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది సూపర్ కోడ్. ఓకే. ఆ! పాపం హ్మ్. వేణుస్వామి గారు ప్రతిసారి కూడా సెలబ్రిటీలు విడిపోతారని చెప్పడం వల్ల కొందరికి బాగా ఇబ్బంది అవుతుందేమో గానీ, హ్మ్. కానీ వీళ్ళు విడిపోరని నా యొక్క అది మీ ఈ డేట్ ప్రకారం. అడ్వాన్స్ వేదిక్ మ్యారేజ్ డేట్ ప్రకారం. ప్రకారం వాళ్ళ జాతకాలు ఏమి చూడలేను గానీ, హ్మ్. నాకు ఈ రేటు మ్యారేజ్ ఎందుకంటే వీళ్ళు ఇదే డేట్‌లో ఎందుకు పెట్టుకున్నారంటే, హ్మ్. వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళ మ్యారేజ్‌లన్నీ నెగెటివ్ డేట్‌లో ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి నెగెటివ్ జరిగింది కాబట్టి, ఒకవేళ నేను అనుకుంటున్నా. వాళ్ళు హ్మ్. ఏమనుకుంటారో నాకు తెలవదు గానీ, నా వీడియోలు చూసుంటారు. అందుకోసం 1, 10, 19వ తారీఖులలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి, వీళ్ళు హ్మ్. సూపర్ కోడ్‌లో చేసుకున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. అది. హ్మ్. ఈ డేట్ మాత్రం తప్పకుండా ఎవరు సూపర్ కోడ్‌లో చేసుకున్నా వాళ్ళు సేఫ్‌గా ఉంటారు. అది. మీ దగ్గరికొస్తే సూపర్ కోడ్ నంబర్ చెప్తారు. చెప్తాం. ఆళ్ళు అంతే. అది ఒక అంటే పంతులు గారి దగ్గరికెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళు డేట్ ఇస్తారు. 2, 3 డేట్లు ఇస్తారండి. ఆ! దాంట్లో ఏది మంచిది మీరు చెప్తారు. ఆ! దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా బాగా 1, 10, 19వ తారీఖులో వివాహం చేసుకొని మళ్ళీ ఒకటి పూర్తి వస్తే ఒకటొస్తే అవును. వాళ్ళు సూపర్‌గా రిచ్ అయ్యిండ్రు అంటారు వాళ్ళు. ఓకే అండి. సో, ఇది నేను చెప్పేదేంటంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా హ్మ్. ఇప్పుడు వేణుస్వామి గారి తెలుగు హ్మ్. ప్రజలు వేణుస్వామి గారు ఏం చెప్పినా అది ట్రోల్‌లో, ట్రెండింగ్‌లో వస్తుంది కాబట్టి అది చెప్పగలిగినాం. హ్మ్. ఇక ఇంకోటి నేను సంఖ్యాశాస్త్రవేత్తగా ఒక్కటే కాదు, పేరే కాదు. హ్మ్. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, హ్మ్. లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ చూస్తా. ఇప్పుడు వేణుస్వామి గారి సెల్ నంబరు. ఇప్పుడు వేణుస్వామి గారు ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే వేణుస్వామి అనేది 37 నంబర్‌లో ఉంది. ఓకే. ఏపీజే అబ్దుల్ కలాం కూడా 37 నంబరే. స్వామి రామ్‌దేవ్ పేరు కూడా 37 నంబరే. అందుకని హ్మ్. వాళ్ళు టాప్‌లో ఉన్నారు. హ్మ్. ఈయన కూడా టాప్‌లోనే ఉన్నారు. హ్మ్. అది ఇంకోటి ఏంటంటే
85 అనే కోడ్, ఈ ఉమ్. 85 కోడ్ ఓన్లీ నరేంద్ర మోడీ సార్ గారికి వచ్చింది, మళ్ళీ ఈయనకే వచ్చింది. ఓకే. చూసారా? అబ్బో. అందుకోసం రాజకీయాల్లోకి రావడానికి అవకాశం వచ్చింది. మంచి సుఖపురుషుడు, ఓకే. భోగలాలచుడు, అన్ని ఉమ్. అనుభవిస్తాడు. అందుకే పబ్బులు. పబ్లు కబ్బులు డైరెక్ట్ వాళ్ళ వాళ్ళ మిస్సెస్ అని చెప్పి ఆయనే చెప్తాడు కదా. ఉమ్. నేను గుడిలో బ్రాహ్మణ, ఉమ్. నేను నాన్ వెజ్ తినకపోవడానికి, మందు తాకపోవడానికి, నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్. ఉమ్. దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? సో అందుకోసమే ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవి, ఎవరు తింటే వాళ్ళది అంతే. మరి సెల్ నంబర్ విషయం సెల్ ఏంటండి? నంబర్ విషయంలో మన న్యూమరాల్ ఎనీథింగ్ ఎండింగ్ 0 ఇస్ 0. అబ్బా. ఆహా. మరి ఆయన ప్రియేక్షన్లు కూడా 0 అయిపోతున్నాయి కదా. అది. మరి ఉమ్. పబ్లిక్ లో ఇంకా ఘోరమైన ఇంకొక డేంజర్ అనేది చెప్పబోతున్నాను. ఆయనకు తెలియదు ఇప్పుడు తెలుసుకుంటాడు ఈ వీడియో ద్వారా. ఉమ్. 48 నంబర్ అనేది టోటల్ రావడం మొబైల్ నంబర్ వెరీ 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 డేంజర్ నంబర్. అమ్మో. ఇది సుసైడ్ నంబర్ అంటారు దీన్ని. ఉమ్. వెరీ డేంజర్ నంబర్ ఇది. ఉమ్. అలాంటి నంబర్ వాడుతున్నాడండి పబ్లిక్ లోకి. ఉమ్. తర్వాత ఆయన పర్సనల్ నంబర్ కూడా నేను డిస్ప్లే చేయలేకపోతున్నా కానీ, ఇది మొత్తము ఆయన పర్సనల్ నంబర్ కూడా ఏం జరిగిందంటే అది 49 వచ్చింది. అది కూడా మంచి నంబర్ కాదు. ఉమ్. అది కూడా మంచి నెంబర్. అందులో ఆ పర్సనల్ నంబర్ లో 5 అనేది 3 సార్లు రావడం ఇంకా వెరీ నెగిటివ్. ఓకే. ఇంబ్యాలెన్స్ లైఫ్ అయిపోతుంది అంతే. ఉమ్. బ్యాలెన్స్ లైఫ్ కాదు, అది ఇంబ్యాలెన్స్ లైఫ్ అవుతుంది. ఇది ఫోన్ నంబర్ గురించి. ఆయన పేరు మంచిగానే ఉంది. సో ఇక్కడ సింక్ అయింది 35 నంబర్ అంటే 8, ఇక్కడ 8కి సింక్ అయింది. ఓకే. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఆ పేరు ఉండడం వల్ల నేమ్ సేమ్ ఇట్లా మీకు ఎట్లాగో ఆయన ఉమ్. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి మంచి రిపీటెడ్ ఉమ్. రినోడ్ ఉమ్. ఆస్ట్రాలజీ అని అందరు తెలిసిపోయింది. ఉమ్. మరి ఏ న్యూమరాలజీ ఏ ఆస్ట్రాలజీ తెలిసిండ అంతగానో. అవును. మరి అట్లా వేణుస్వామి అంటే అది కథ. అది. సో అందుకోసమే అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి గారికి 2029 వరకు ఉమ్. శని మహాదశ నడుస్తుంది. అయితే టాపు లేకపోతే బాపు. అది. అయితే మీదికి బాగా సక్సెస్ రేట్ లో, లేకపోతే బాపు. డౌన్ ఫాల్. అది. బాపు అంటే డౌన్ ఫాల్. ఓకే. అంటే అదే మనం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఉమ్. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, ఆయనకు మాకు శత్రువు లేదు. ఆయన ఒక సోషల్ మీడియాలో చెప్తున్నా, నేను ఒక సోషల్ మీడియా చెప్తున్నా. అది. ఒకప్పుడు నేను ఉండొచ్చు టాపు, ఒకప్పుడు ఆయన ఉండొచ్చు. కాలం మారుతుంది, గోల్డెన్ టైం స్టార్ట్ నో అంట. అది. నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా, వేరే వాళ్ళకు బంద్ అయింది అనుకుంటా. అలా జీవితంలో ఈ టైము, ఈ డేటు, అన్ని నంబర్స్ మారుతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. సో ఆ పరమాత్మ శాశ్వతం కాదు. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇది వేణుస్వామి గారి జాతకం అండి. అదే. ఎలా ఉందనిపించింది? ఇప్పుడు అందరి జాతకాలు అని చెప్పాడు, చాలా excellent మనము గా. ఇప్పుడు ఆయన జాతకం చెప్తే మీరేం ఫీల్ అవుతున్నారు మామూలుగా? నాకేమంటే ఆయన విషయం తెలుసుకోవడం ఉంది. ఉమ్. అర్థమైంది ఎందుకు ఇలాగ అన్ని రాంగ్ కానీ ఫేమస్ కావడానికి కారణాలు కూడా చెప్పానుగా. ఫేమస్ అవడానికి కారణాలు చెప్పారు. ఉమ్, ఎందువలంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు బ్యాడ్ టైం ఉందో ఉమ్, చెప్పారు. అది సంగతి. ఇంకా ఆగస్ట్ 7వ తారీఖు వరకు ఉంది. ఓకే. ఇప్పుడు అందుకోసం కొన్ని వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఉమ్. అది ఫ్రీ వీడియోలో, మరి పేటెంట్ వీడియోలో నాకైతే తెలియదు. ఉమ్. మరి జరుగుతుంది కాలం. అది. నేనైతే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఉమ్. ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను డబ్బులు తీసుకోను, ఏ యూట్యూబ్ ఛానల్ కి నేను డబ్బులు ఇవ్వను. అది. ఇది నా సబ్జెక్టు, మీకు తెలుసు ఆల్రెడీ. అవును. అది